సైన్యానికి సంబంధించినంత వరకు పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వమే కావాలి. కానీ ప్రజలేమో ఇమ్రాన్ ఖాన్ని ఎన్నుకున్నారు. 101 స్థానాల్లో గెలిచాడు ఇమ్రాన్ ఖాన్. అదే సందర్భంలో వీళ్ళు గెలిచింది ఒకళ్ళు 70, ఒకళ్ళు 50, ఇంకోళ్ళు 15, 18. ఇప్పుడు సైనిక ప్రభుత్వం కావాలనుకుంటోంది. సైన్యం డైరెక్ట్గా ప్రభుత్వం ఏర్పాటు చేయదు, కానీ సైన్యం చెప్పు చేతల్లో నడిచేందుకు నవాజ్ షరీఫ్ ఒప్పుకున్నాడు కాబట్టి అతని ప్రభుత్వమే నడవాలనుకుంటుంది. అప్పటికి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పడేశారు, బయటికి రానియకుండా చూశారు, ప్రచారం చేయనీయకుండా చూశారు. అయినా కూడా అంత సీట్లు వచ్చినాయి. అదే కనుక ఇమ్రాన్ ఖాన్ బయట ఉండుంటే 2/3 మెజార్టీ వచ్చి ఉండేది. 2/3 మెజార్టీ వచ్చి ఉంటే ఇవాళ సైనిక అధికారులకు సంబంధించినటువంటి అరాచకాల్ని పక్కన పెట్టగలిగి ఉండేవాడు. మయన్మార్ అలియాస్ బర్మా, పాకిస్తాన్, ఈ 2 దేశాల్లో కూడా ఫైనల్గా నడిపించేది సైనికులే. చివరికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రజలు ఓట్లేసి బలమైనటువంటి ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నా సరే ఆ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయగలిగితే చివరికి అవసరమైతే సైనిక పాలన పెట్టి మళ్ళీ అరాచకాలు చేయగలిగినటువంటి వాళ్ళే ప్రస్తుతం అక్కడ సైన్యంలోనూ ఐఎస్ఐలో పనిచేస్తున్నారు.